హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు మనం 28 నవంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో ఫస్ట్ మనం డిస్క్రిప్షన్ కవర్ చేద్దాము. అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్ ఏంటి అంటే ఆ కాన్సెప్ట్స్ మీద మీకు క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ చేస్తారు అనే ఒక ఫార్మాట్ అనేది డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ డిస్క్రిప్టివ్ సెషన్ మీరు కరెక్ట్గా విన్నట్లయితే ఈవెన్ కొన్నిసార్లు మీకు డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాని తర్వాత ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మేజర్గా డిస్క్రిప్టివ్ సెషన్ డిస్కస్ చేసిన కాన్సెప్ట్ గురించి అడుగుతాము, నాట్ బియాండ్ దాట్ కాన్సెప్ట్. ఎందుకోసం అంటే మీకు పర్టికులర్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము అంటే అందులో లైక్ ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఒక ఐడియా మీకు రావాలి, జస్ట్ ఓన్లీ లైక్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది, కానీ మీకు టెస్ట్ లాగా డైలీ టెస్ట్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది క్లాసెస్లో. ఒక వర్త్ఫుల్ మేనర్గా యూస్ చేసుకోండి. అండ్ ఈవెన్ మీకు సాఫ్ట్ కాపీస్ లేదా పీడిఎఫ్స్ అంటే యూ కెన్ సీ లైక్ ఓన్లీ కరెంట్ అఫైర్స్వే కాకుండా అదర్ కూడా మీకు జనరల్గా అయినా కూడా పీడిఎఫ్స్ కావాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. స్టాటిక్ జీకే కానీ అదర్ సబ్జెక్ట్స్ ఏవైనా కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే లైక్ యూ కెన్ జాయిన్ టు టెలిగ్రామ్ ఛానల్. మీకు అందులో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్స్ కూడా. మీకు ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఐడియా లేకపోతే జస్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ జాయిన్ త్రూ ద టెలిగ్రామ్ ఛానల్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సో ఫస్ట్ మనం డిస్క్రిప్షన్ స్టార్ట్ చేద్దాం. ఇందులో ఏంటంటే నేషనల్ న్యూస్ ఫస్ట్ కవర్ చేయబోతున్నాము. సో కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటి అంటే స్వదేశ్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ మనకి స్వదేశ్ ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా వెయిట్ని ఫోకస్ చేస్తుంది. మరి దీన్ని ఇనాగరేట్ చేసింది ఎవరు, లాంచ్ చేసింది ఎవరు అంటే జితేంద్ర సింగ్ గారు యాక్చువల్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనమాట, ఇండిపెండెంట్ ఛార్జ్గా. దట్ ఈస్ ఫర్ ద మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి తను వర్క్ చేస్తున్నారు. సో రీసెంట్లీగా తను ఈ స్వదేశ్ ప్రాజెక్ట్ని ఇనాగరేట్ చేశారు. యాక్చువల్గా స్వదేశ్ ప్రాజెక్ట్ అనేది దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మరి మనకి, రైట్? సో ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఆబ్జెక్టివ్ లేదా సిగ్నిఫికెన్స్కి ఫస్ట్ మనం వెళ్ళినట్లయితే వరల్డ్లోనే ఇది ఫస్ట్ మల్టీ మోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డేటా అండ్ అనలిటిక్స్గా పేర్కొంది. ఇది సిగ్నిఫికెన్స్ అనమాట, వరల్డ్లోనే ఫస్ట్ మల్టీ మోడల్ బయాలజికల్ ఇమేజింగ్ డేటా అండ్ అనలిటిక్స్గా. దెన్ యాక్చువల్గా మరి ఈ మల్టీ మోడల్ బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి ఎలాంటి యూజెస్ ఉన్నాయి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మేజర్గా దిస్ ఈజ్ టు స్టడీ అంటే బ్రెయిన్ గురించి చదవడం గురించి లేదా కొన్ని అండర్స్టాండింగ్ అనమాట. పర్టికులర్గా ఒక డిసీజ్ వచ్చేసి అల్జీమర్స్ డిసీజ్ అనే దాని గురించి మేజర్గా వాటిని స్టడీ చేయడం కోసం, మేనేజ్ చేయడం కోసమే ఈ మల్టీ మోడల్ ఇమేజింగ్ బ్రెయిన్కి సంబంధించిన డేటా ఇంకా అనలిటిక్స్ని స్వదేశ్ ప్రాజెక్ట్ ద్వారా తెలుసుకోబోతున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా సెవరల్ న్యూరాలజికల్ డిసార్డర్స్కి సంబంధించింది. దెన్ స్వదేశ్ అనేది ఒక బిగ్ డేటా ఆర్కిటెక్చర్ని తీసుకురాబోతుంది. అండ్ అనలిటిక్స్ వేటికి సంబంధించి లైక్ చాలా డిఫరెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ న్యూరాలజికల్ డిసార్డర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా అండర్ ద వన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చేదే స్వదేశ్ ప్రాజెక్ట్. ఈజ్ ఇట్ క్లియర్? అందుకోసమే మల్టీ మోడల్ అన్నారు. మల్టీ అంటే ఏంటి మనకి లైక్ డిఫరెంట్ కైండ్స్ వేరియస్ యూ కెన్ సీ లైక్ న్యూరాలజికల్ డిసీజెస్ని ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చేది. అంటే ఒక డేటాని, ఒక ఇమేజింగ్ డేటాని కన్సిడర్ చేస్తూ కలెక్షన్ ఆఫ్ ఇమేజింగ్ డేటా, అది కూడా బ్రెయిన్కి సంబంధించిన డిసార్డర్స్ కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదే మనకి స్వదేశ్ ప్రాజెక్ట్. అండ్ ఈవెన్ పర్టిక్యులర్గా ఇది మనం వరల్డ్ వైజ్గా సిగ్నిఫికెన్స్ చూసాము. మరి యాక్చువల్గా దీని ద్వారా ఎవరు లైక్ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు? ఇక్కడ ఇండియా పాపులేషన్కి సంబంధించి యాక్చువల్గా దీన్ని లాంచ్ చేశారు. మేజర్గా స్పెసిఫికల్లీ విచ్ ఇస్ డిజైన్డ్ ఫర్ ద అంటే ఈ డేటాబేస్ ఏదైతే ఉందో బ్రెయిన్ ఇమేజింగ్ సంబంధించిన డేటాబేస్, అది ఎవరి కోసమో స్పెషల్లీ ఫర్ ద ఇండియన్ పాపులేషన్ అనమాట. మరి యాక్చువల్గా స్వదేశ్ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేశారు మనకి యాక్చువల్గా ఈ బ్రెయిన్ ఇనిషియేటివ్ని అంటే ఇది ఒక యూనిక్ బ్రెయిన్ ఇనిషియేటివ్ అనమాట. దీన్ని డెవలప్ చేసింది
డీబీటీ ఎన్బీఆర్సీ వాళ్ళు, అంటే డీబీటీ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ గుర్గాన్ హర్యానా వాళ్ళు యాక్చువల్గా దీన్ని డెవలప్ చేశారు. అంటే కొన్నిసార్లు యాక్చువల్లీ దిస్ వాస్ డెవలప్డ్ బై హూమ్ అనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కాబట్టి కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాను, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్టయితే సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. ఫస్ట్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి మ్యాప్ ఏంటది, షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్, అబ్జర్వర్ మెంబర్స్, సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకోసమే షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క స్టాటిక్ జీకేని కవర్ చేయడానికి సెషన్ అయిన తర్వాత ఒకసారి మీరు నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకోసం అంటే ఇలాంటి స్టాటిక్ జీకే మీకు చెప్తున్నాను అంటే మీకు ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఫర్దర్ సెషన్స్లో కూడా యూజ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో మీకు ఏంటి అంటే మళ్ళీ రిపీట్ అవ్వే కాన్సెప్ట్స్ని నేను ఇక్కడ మీకు స్టాటిక్ జీకే అంటాను. నార్మల్గా అయితే క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో ఒకసారి ఏంటంటే మీరు సర్చ్ చేసి నోట్స్ తీసుకోవడం ద్వారా మీకు త్వరగా గుర్తుంటుంది కాబట్టి స్టాటిక్ జీకేని కూడా కొన్నిసార్లు మీకు వర్క్ లాగా కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి, షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనే ఒక సమ్మిట్ జరగబోతుంది. 2021లో జరగబోయేది ఎన్నో ఎడిషన్ అంటే ఇది 28th సమ్మిట్ అనమాట. ఎన్నో సమ్మిట్ అది 28th, రైట్. సో కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ మరి యాక్చువల్గా ఇండియాని రిప్రజెంట్ చేయబోయేది ఎవరు, పర్టికులర్గా డెలిగేట్స్ అందరూ పార్టిసిపేట్ అవుతారు. ఈ షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉన్నారో ఈ మెంబర్ కంట్రీస్ లైక్ అబ్జర్వర్ మెంబర్స్ యొక్క డెలిగేట్స్ ఉంటారు కదా, డెలిగేషన్ అందరూ అందులో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క కంట్రీని రిప్రజెంట్ చేసేది ఒక డెలిగేట్ అనమాట. మరి ఇండియాని రిప్రజెంట్ చేసే డెలిగేట్ ఎవరు అంటే జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ యాక్చువల్గా ఈ మీటింగ్ అనేది ఎక్కడ జరగబోతుంది, నూర్ సుల్తాన్లో జరగబోతుంది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ Kazakhstan, okay, so under the chairmanship of Kazakhstan. Then moving to the part, యాక్చువల్గా ఈ షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పర్టిక్యులర్ కేటగిరీ ఏంటి మనకి కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాం కాబట్టి యాక్చువల్గా ఈ మీటింగ్ అనేది యాన్యువల్గా హెల్డ్ అవుతుంది. మరి ఆబ్జెక్టివ్ ఎందుకోసం యాక్చువల్గా దీన్ని కన్సిడర్ చేస్తారు అంటే డెలిబరేటింగ్ ద రేంజ్ ఆఫ్ రీజనల్ ఇష్యూస్, అంటే ట్రేడ్కి సంబంధించి ఎకనామీకి సంబంధించిన ఇష్యూస్ని ఈ యాన్యువల్ బడ్జెట్ టైంలో యాక్చువల్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకోసమే ఇలా కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ కూడా ఒక షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఇలాంటి సమ్మిట్స్ని కండక్ట్ చేస్తుంది పర్టికులర్గా డిఫరెంట్ కేటగిరీస్కి. సో ఈ ఇయర్ 2021 రిప్రజెంట్ చేసేది 20వ మీటింగ్ అనమాట. అండ్ ఈ 20 మీటింగ్లో కూడా మేజర్గా ఇండియాని రిప్రజెంట్ చేసేది ఎస్ జయశంకర్ గారు. సో ఇలా ఇక్కడ మీరు షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తెలుసుకోవాలి ఫస్ట్, దాని తర్వాత ఈ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనే పర్టికులర్ కేటగిరీ గురించి. నెక్స్ట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి, 2021 ఎన్నో మీటింగ్ని అంటే లైక్ 2021 ఏ సమ్మిట్ని రిప్రజెంట్ చేస్తే ఎడిషన్ ఏంటి 28th, రైట్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి యాక్చువల్గా చైర్మన్షిప్ అండర్ వాట్ అండ్ యాజ్ వెల్ as అది ఎక్కడ హెల్డ్ అవుతుంది, ప్లేసెస్, లొకేషన్స్, సో ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఒకవేళ నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ కూడా ఇక్కడ మనకి జయశంకర్ గారు ఇండియాని రిప్రజెంట్ చేసేది ఎవరు, రైట్. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ స్టాటిక్ జీకే చెప్పాను కదా ఎస్సీఓ గురించి, లైక్ మెంబర్ కంట్రీస్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్టయితే నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే. సో ఇక్కడ మనకి ఈ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే రీసెంట్ ఒక సర్వే కండక్ట్ చేశారు. దాని ప్రకారము ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో మనకి రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఏదో ఒక రిజల్ట్ని బట్టి ఒక సర్వే కండక్ట్ చేశాక దాని తర్వాత రిజల్ట్, సపోజ్ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అయినా అంతే కదా, ర్యాంక్స్ ఏ విధంగా ఇస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు, అంతే కదా. సో ఇక్కడ కూడా మనకి సర్వేస్ ఏమైనా కండక్ట్ చేసిన తర్వాత వాటిని రిజల్ట్ని బట్టి మనకు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. మనకు రిపోర్ట్ కార్డ్స్ అంటుంటాం కదా, సో అదే విధంగా ఇక్కడ మీరు అలా కన్సిడర్ చేసుకుంటే ఒక థీమ్గా చదువుకోండి, ఒక సీరియల్ ఆర్డర్గా మీరు ప్రిపరేషన్ చేయాలి. ఇది ఎందుకోసం రిలీజ్ చేశారు ఏంటి అనేది, ఓకేనా. సో ఇందులో రిజల్ట్ ఏంటి, యాక్చువల్ మరి సర్వే కండక్ట్ చేశారు కానీ దాని యొక్క రిజల్ట్ ఏంటి. ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే 2021లో కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చేసి పర్టికులర్గా నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే అన్నారు కాబట్టి అంటే ఇండియాలో ఉమెన్ ఎక్కువగా ఉన్నారు కంపేర్ టు మెన్. ఇది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఉమెన్కి ఫేవర్గా రేషియో అనేది ఎక్కువ ఉండడము, ఓకేనా. ఈ ఉమెన్ మెన్ రేషియో చాలా ఇంపార్టెంట్, న్యూమరికల్ టర్మ్స్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మరి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు యాక్చువల్గా అంటే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అది కూడా 5th రౌండ్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వేలో యాక్చువల్గా ఈ రిజల్ట్ వచ్చిందనమాట. ఆల్ 3 రాడికల్ ఫైండింగ్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద సమ్మరీ ఫైండింగ్స్ అని. నెక్స్ట్ మరి ఇక్కడ మనం రేషియో ఏమన్నాము, ఉమెన్ ఆర్ మోర్ దాన్ మెన్ అన్నాం కాబట్టి మరి స్త్రీ ఇంకా పురుషుల యొక్క మనకి రేషియో చూసుకున్నట్లయితే
1020 ఫర్ మెన్, దట్ ఈస్ ఫర్ ఎవ్రీ 1000 మెన్కి 1020 ఉమెన్ ఉన్నారు. అంటే ఇక్కడ ఉమెన్ రేషియో ఎక్కువగా ఉంది. ఇది యాక్చువల్గా ఈవెన్ పాస్ట్ ఇయర్స్ నుంచి చూసుకున్నా కూడా మనకి 2005-6లో ఏంటి అంటే ఈక్వల్ రేషియో ఉంది. అప్పుడు అదేంటది థర్డ్ రౌండ్, లైక్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే థర్డ్ది. ఫోర్త్ దాంట్లో ఏంటి 2015-16లో కండక్ట్ చేశారు, ఈసారిది ఫిఫ్త్ అనమాట. సో ఈ ఫోర్త్ దాంట్లో ఏంటంటే ఉమెన్ రేషియో తక్కువగా ఉంది, 991 ఉన్నారు ఫర్ ఎవ్రీ 1000 మెన్. కానీ 2021లో రిప్రజెంట్ చేసింది ఏంటి ఉమెన్ రేషియో ఎక్కువగా ఉంది. దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. అది ఇంతవరకు కూడా ఏ సెన్సెస్లో ఉమెన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్గా రేషియో ఎక్కువగా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఉమెన్ రేషియో ఎక్కువగా ఉంది. ఈవెన్ మనం ఇక్కడ సర్వే అనొచ్చు లేదా సెన్సెస్ అని కూడా అదర్ వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. టర్మినాలజీని కూడా కొన్నిసార్లు బేసిక్స్ మీకు బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే అనేది నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే. పర్టికులర్గా రిపీట్ చేస్తున్నాను, ఎందుకోసము అంటే నేషనల్ అన్నాము అంటే పర్టికులర్గా అది ఇండియాలోనే సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేస్ అనేవి సేమ్ ఇంపార్టెంట్ డే కానీ జస్ట్ ఒక వర్డ్ మీకు చేంజ్ అవుతుంది. నేషనల్ లేదా వరల్డ్ లేదా ఇంటర్నేషనల్ యూనివర్సల్ అంటారు, రైట్? అంటే ఇక్కడ మనకి ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే కూడా ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ సెలబ్రేట్ చేస్తారు, ఓకేనా? సో మనకి ఇక్కడ క్వశ్చన్ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి, నేషనల్ అంటే ఇండియాలో, ఓకే? ఈవెన్ లైక్ నేషనల్ క్యాన్సర్ డే, ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే, ఇలా టూ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి సేమ్ డేకి. అంటే ఆబ్జెక్టివ్ సేమ్ కదా, క్యాన్సర్ అండ్ డిసీజ్ గురించే, కానీ నేషనల్ వైడ్గా ఒకసారి సెలబ్రేట్ చేస్తారు, ఇంటర్నేషనల్ వైడ్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఇలా మళ్ళీ మీరు కన్ఫ్యూజన్లో ఉండకూడదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మీకు ఆప్షన్స్లో కూడా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎగ్జామినర్ ఇక్కడ మీరు నేషనల్ ఇంపార్టెంట్ డే చదువుతున్నారు కదా, అంటే దేనికి సంబంధించింది ఆర్గన్ డొనేషన్కి. ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ కూడా నేషనల్ ఇంపార్టెంట్ డేని అడుగుతారు, కానీ మీరు ఇదివరకు ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డే చేస్తే మీకు ఒకవేళ ఆ డేట్ గుర్తున్నా కూడా ఆ డేట్ కూడా మీకు ఆప్షన్లో ఇస్తారు వాళ్ళు. అప్పుడు మీరు కన్ఫ్యూజన్లో పడే ఛాన్సెస్ ఉండి సడన్గా చూసుకోకుండా మీరు ఆ ఇంటర్నేషనల్ సంబంధించిన డేట్ని ట్రిక్ చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈవెన్ మన క్లాసెస్లో మనకి ఇక్కడ కాన్సెప్ట్స్తో పాటు మీకు ఇలా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ ఏ విధంగా పేపర్స్ అప్రోచ్ అవ్వాలి, క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్స్ నుంచి ఏవి అప్రోచ్ అవ్వాలి అనేది. సో మీరు క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే ఒక వర్త్ఫుల్ మేనర్లో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ జరగాలి అంటే మన క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి. ఆబ్వియస్గా లైక్ యూ కెన్ సీ స్టార్టింగ్ క్లాసెస్ నుండి ఇప్పటి వరకు మీకు కరెంట్ అఫైర్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలా డిస్కస్ చేయాలి అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది, రైట్? సో ఎందుకంటే మీకు ఈవెన్ క్లాసెస్ ఓన్లీ కాన్సెప్ట్ చెప్పి వెళ్ళడమే కాకుండా జస్ట్ మీకు ఒక ఫర్దర్ గైడెన్స్ కూడా, బికాస్ మళ్ళీ మీకు ఇక్కడ సపరేట్ సెషన్స్ కానీ ఇలా కండక్ట్ చేయడం ఉండదు, రైట్? సో మనకి క్లాసెస్లోనే ప్యారలల్గా ఇలాంటివి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్? ఓకేనా? సో మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, బికాస్ దాట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ రీచింగ్ దేర్ గోల్స్ కూడా. అండ్ ఇక్కడ మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే అన్నాం. ఎవ్రీ ఇయర్ ఇది ఇండియాలో పర్టికులర్గా ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేస్తారంటే 27th నవంబర్న. దెన్ మరి యాక్చువల్గా ఎన్ని ఇయర్స్ నుండి ఇంపార్టెంట్ డే సెలబ్రేట్ చేస్తున్నారు ఇండియాలో అంటే సిన్స్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years నుండి 10 సంవత్సరాల నుండి ఇండియాలో దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రమోట్ అవేర్నెస్, ఇంకా ఒక సెల్ఫ్లెస్ కాంట్రిబ్యూషన్. ఎప్పుడు కానీ మనం ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికుండాలి అంటే ఆర్గన్ డొనేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఒక చదువుకున్న వ్యక్తిగా కూడా మీరు ఒక వ్యక్తిగతంగా వెళ్ళిన ఒక హ్యుమానిటీగా చూసుకున్నా కూడా మీరు చనిపోయిన తర్వాత మీ ఆర్గన్స్ వేరే పర్సన్ వాళ్ళ లైఫ్లో యూస్ అవుతే దట్ ఈస్ లైక్ వర్త్లెస్ ఫీలింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ యూ మేక్ ఏ స్టెప్ దట్ యువర్ ఆర్గన్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద అదర్ పర్సన్స్ ఆఫ్టర్ యువర్ డెత్. బికాస్ చాలామంది ఈ రోజుల్లో చూసినట్టయితే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, సో ఇలా చాలామంది వేరే డిసీజెస్తో బాధపడుతున్నారు ఆర్గన్స్ దొరకక. సో ఈవెన్ లైక్ మన ఆర్గన్స్ని ఇంప్యూర్గా వేస్ట్ చేయకుండా ఒక ప్యూరిటీ అండ్ హ్యుమానిటీతో మీరు ఒక లైక్ ఈవెన్ మీ బాడీలో ఉన్న ఆర్గన్స్తో నియర్లీ లైక్ 5 to 6 లైఫ్ సేవ్ అవుతాయి. ఈవెన్ లైక్ యువర్ ఐస్ కానీ లైక్ యువర్ కిడ్నీస్, హార్ట్, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ కెన్ డొనేట్ యువర్ ఆర్గన్స్, రైట్? సో ఇప్పుడు మనకి యాక్చువల్గా వెళ్ళినట్లయితే కాన్సెప్ట్లోకి ఆబ్జెక్టివ్ కూడా అదే అనమాట. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక ఆబ్జెక్టివ్ అనేది, రైట్? దెన్ మనకి ఇక్కడ 2021 మార్క్ చేసేది ఎన్నో ఎడిషన్ ఆఫ్ సెలబ్రేటింగ్ దిస్ నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే అంటే 12th అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ మరి యాక్చువల్గా ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఇంపార్టెంట్ డే అంటే నోటో వాళ్ళు. నోటో అంటే ఏంటి అంటే నేషనల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్
ఆర్గనైజేషన్. ఏంటది? టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్. దెన్ అండర్ హూమ్, యాక్చువల్గా మరి ఇక్కడ పోర్ట్ఫోలియో ఏదైనా రోల్ ప్లే చేస్తుందా అంటే ఆ పోర్ట్ఫోలియో అంటే మినిస్ట్రీ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తారు. అదే మనకి నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే. ఏ రోజున? అది 27th నవంబర్న. నెక్స్ట్ మనకి ఆబిచరీస్లోకి వెళ్ళినట్లయితే సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నింగ్ పోయెట్ వచ్చేసి మనకి సనంత తాంతియా గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. మీరు తన యొక్క ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ మీరు ఆబిచరీస్ డిస్కస్ చేస్తున్నాము అంటే ప్రొఫెషన్, ఓకేనా, పర్సన్ యొక్క ప్రొఫెషన్ చూసుకోండి. దాని తర్వాత ఆ పర్సన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేదా వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్, వర్కింగ్ ఏరియాస్ అంటుంటాం కదా. దెన్ మనకేంటి అంటే ఇక్కడ అచీవ్మెంట్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఏరియాస్ మ్యాక్సిమంగా ఫోకస్ చేయండి ఆబిచరీస్ వచ్చినప్పుడు. లేదు అన్నప్పుడు నేమ్ ఆఫ్ ద పర్సన్ కూడా, అంటే ఇక్కడ మీకు అవార్డ్స్ కానీ అచీవ్మెంట్స్ గుర్తుంచుకుంటే అండ్ ప్రొఫెషన్ గుర్తుంచుకుంటే నేమ్ ఆఫ్ ద పర్సన్ మీరు ఈజీగా చేయగలుగుతారు. బికాస్ ఇక్కడ మనం మ్యాక్సిమం క్లాస్లో డిస్కస్ చేసేది కూడా అదే కాబట్టి. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, లైక్ ఇలాంటి అవార్డ్స్ వస్తున్నాయి, రైట్. స్పెసిఫిక్ ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ అన్నారు అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు స్టాటిక్ జీకే కూడా తెలుసుకోండి. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమంగా ఏంటంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు, ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారు, అంటే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ దేని సైడ్ ఉండాలి సాహిత్య అకాడమీ తీసుకోవాలి అంటే, ఓకేనా. సో ఇలా మీరు అవార్డ్స్ గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీకు అవార్డ్స్ అండ్ హానర్స్ ఉంటుంది కదా కాన్సెప్ట్, మనకి అందులో కూడా యూజ్ అవుతాయి. సో ఇలా మీరు వేరియస్ కాన్సెప్ట్స్ని ఇంటర్లింక్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. సో దాట్ మీకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది, రైట్. దెన్ ఇప్పుడు మనకి రీసెంట్గా యాక్చువల్గా తాంతియా గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. తన యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, తన కొంత వర్క్స్ చూసుకున్నట్లయితే ఉజ్వల్ నక్షత్ర సొందత్ కానీ, లైక్ అమల్ ఉత్సవ్ కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ మోయ్ అనే ఒక కొన్ని నోటబుల్ వర్క్. ఎందుకంటే తను పోయేట్ అన్నాం కదా, మరి తనకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అన్నాము. అది కూడా ఏ ఇయర్లో అంటే 2018లో అస్సామీస్లో. అండ్ అది కూడా పోయమ్స్ వచ్చేసి ఎలా టైటిల్ చేశారు అంటే కాయిలోర్ దిన్తో అమర్ హోబో అనే టైటిల్తో యాక్చువల్గా తన పోయమ్స్ని కూడా డిస్క్రైబ్ చేశారు, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సంతన తాంతి గారు. నెక్స్ట్ మనం గవర్నమెంట్ స్కీమ్స్కి వెళ్ళినట్టయితే వైజర్ ప్రోగ్రామ్ అనమాట. ఈ వైజర్ అనేది ఏంటి అంటే ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, ఓకే. అది కూడా రీసెర్చ్కి సంబంధించింది. నెక్స్ట్ మనకి యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనే ఒక ఇనిషియేటివ్ ముందుకు వచ్చింది. అండ్ మనకి ఇక్కడ చూసుకోవాల్సింది యాక్చువల్గా ఏ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి, ఎవరు యాక్చువల్గా వీటిని కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ని, అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, ఎలాంటి సెక్టార్స్లో బెనిఫిట్ అవ్వబోతున్నారు. పర్టికులర్గా వైజర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఎలాంటి ఫీల్డ్స్లో, మరి రీసెర్చ్ R&D ఏరియాస్ అంటాం కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీజియన్స్లో కానీ, దాట్ ఈస్ బై ద లాటరల్ ఎంట్రీ. అండ్ ఈవెన్ ఇక్కడ ఉమెన్ రీసెర్చర్స్ని R&D ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేయడం కోసమే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఈ వైజర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది ఎవరంటే మనకి IGSTC ప్రోగ్రామ్ వాళ్ళు. IGSTC అనేది ఇండో జర్మన్ సైంటిఫిక్ టెక్నాలజీ సెంటర్. ఈ ఇండో జర్మన్ అంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అ ప్రోగ్రామ్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండర్ 2+2. దెన్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఉమెన్ రీసెర్చర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అన్నాం. అండ్ వైజర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఎనేబుల్ చేయబోతుంది. ఏంటది ఎనేబుల్ చేసేది? జెండర్ ఈక్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఈవెన్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు SNT కూడా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ త్రూ ద IGSTC ప్రోగ్రామ్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మనకి ఉమెన్ యొక్క ఇంపార్టెంట్ రోల్ని కూడా, అంటే ఒక జెండర్ ఈక్వాలిటీని మెన్తో పాటు ఉమెన్ కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఈవెన్ R&Dలో కానీ, SNTలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఉండాలి. ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇలా ఒక వేరియస్ ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ప్రస్తుతం మనం చదివి ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి? వైజర్ ప్రోగ్రామ్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇదివరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిస్ చేసుకొని ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాన్సన్ట్రేట్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ మనకి 28th మీటింగ్ ఆఫ్ షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOCHG కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా ఎక్కడ అంటే ఎక్కడ మనకి ప్లేస్ చేసుకుంది లేదా వేర్ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ ఆర్గనైజ్డ్ అనేది. ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే బకు, నుర్ సుల్తాన్, బిష్కేక్ ఆర్ అష్గాబాద్.
నెక్స్ట్ మనకి నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే అనేది ఇండియాలో పర్టికులర్గా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఏ డేట్ రోజున. ఆబ్జెక్టివ్ ఏంటి, ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఆర్గన్ డొనేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, రైట్. సో మరి ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు, సిన్స్ పాస్ట్ 10 years నుండి ఇండియాలో సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఒకసారి ఇలా మీరు క్వశ్చన్స్ చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి, అంటే అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ జస్ట్ రివైజ్ చేసుకోండి. సో అప్పుడు మీకు కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది, క్వశ్చన్ కవర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 27 November, 26 November, 25 November లేదా 24 November. నెక్స్ట్ ఇండియాలో రీసెంట్గా రిలీజ్ చేసిన నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ప్రకారము, అది కూడా 5th ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము రిజల్ట్ ఏంటి మనకి చెప్పాను కదా, న్యూమరికల్ కాన్సెప్ట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది రేషియో గురించి, రైట్. ఉమెన్ ఈజ్ టు మెన్ రేషియో, ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రస్తుతం ఈ రిజల్ట్ ప్రకారము ఉమెన్ ఈజ్ టు మెన్ రేషియో వచ్చేసి ఎంత, ఇండియాలో ప్రస్తుతం ఎంతమంది ఉమెన్ ఫర్ ఎవ్రీ 1000 men ఉన్నారు, అది కూడా విచ్ ఇస్ నో లాంగర్ ఫేసెస్ ద థ్రెట్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అన్నారు. సో ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 1010, 1020, 1030, 1040 లేదా 1050. అండ్ కరెక్ట్గా ఆన్సర్ మెన్షన్ చేయాలి, రేషియో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా ఫస్ట్ టైం అనమాట దట్ టు మెన్ కన్నా ఉమెన్ ఎక్కువగా ఉన్నారు, ఉమెన్ రేషియో పెరిగింది. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఈవెన్ ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ లేదా సెన్సెస్లోనే అది కూడా ఉమెన్ రేషియో అనేది ఎక్కువ ఉండడం. ఇది వరకు ఈక్వల్గా ఉండే లేదంటే ఉమెన్ది తగ్గింది, కానీ మెన్ కన్నా ఉమెన్ ఎప్పుడు ఎక్కువగా లేరు, ఫస్ట్ టైం ఉమెన్ ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ ఆబిచరీస్ నుంచి మనకి ఏం చెప్పాను కదా, ప్రొఫెషన్ చూసుకోండి అని, ఎందుకంటే ఇందుకోసమే ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కదా మనకి, ఏంటది, సంత తాంతి గారు రీసెంట్గా పాస్ అయ్యారు, తను ఏంటి యాక్చువల్గా, హీ వాస్ ఏ ఆర్ యాన్ అన్నారు, అంటే తన యొక్క ప్రొఫెషన్ గురించి, మ్యూజిషియనా లేదా క్లాసికల్ సింగరా, కథక్ డాన్సరా, యాక్టరా, పోయటా అని, రైట్. దెన్ ఈవెన్ మిమ్మల్ని అవార్డ్స్ అంటే వైస్ వర్సా లేదా ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఎలా అడుగుతారు క్వశ్చన్స్ మిమ్మల్ని, ఓకే. సో ఇక్కడ మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అంటే కొన్నిసార్లు అప్లికేషన్ బేస్డ్ అంటారు కదా, అప్లికేషన్ బేస్డ్ లేదా ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడిగే ఛాన్సెస్ ఎలా అంటే మీకు యూ కెన్ సీ హియర్ మనకి సాహిత్య అకాడమీ అవార్డు గురించి చూసాం, రైట్. సో ఈ సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ దాట్ ఈస్ తన యొక్క ప్రొఫెషన్ కూడా ఇస్తారు, హీ వాస్ అండ్ సర్టెన్ సో అండ్ సో, హీ హ్యాస్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఆ పర్సన్ యొక్క నేమ్ ఏంటి, ఓకే. సో అప్పుడు నేమ్స్ అడుగుతారు, అందుకోసమే వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేదా కొన్ని నోటబుల్ వర్క్స్ ఇస్తారు, రైట్. చూసాం కదా పోయమ్స్ కూడా ఎలా టైటిల్ చేస్తారు అని, ఆ టైటిల్ ఇచ్చి ఈ పోయమ్స్ టైటిల్ చేసిన పర్సన్ రీసెంట్గా పాస్ అయ్యారు, ఆ పర్సన్ ఎవరు, ఓకే. ఆ వ్యక్తి ఎవరు మనకి ఇక్కడ సనాతన టాంటీ గారు. ఇస్ ఈ క్లియర్. సో ఇలా మీకు ఇండైరెక్ట్గా అడిగిన డైరెక్ట్గా అడిగినా మీ ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అందుకే మీరు క్వశ్చన్ పేపర్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ దాట్ క్వశ్చన్ అనేది. ఆప్షన్ ఒకసారి ట్రిక్ చేసే ముందు, మీరు ఫస్ట్ క్వశ్చన్ చదివినా కూడా ఆప్షన్ ట్రిక్ చేసే ముందు మళ్ళీ క్లియర్గా ఒకసారి క్వశ్చన్కి వెళ్ళి చదివిన తర్వాతనే ఆన్సర్ చేయండి. బికాస్ కొన్ని చిన్న చిన్న టర్మినాలజీతో మీరు మిస్టేక్ చేస్తారు, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్వదేశ్ ప్రాజెక్ట్ ఎక్సెట్రా అంటారు, ఏదైనా స్కీమ్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ మీకు క్వశ్చన్ రైజ్ అవ్వకూడదు. అంటే మీకు క్వశ్చన్ రైజ్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు ఏమనుకుంటారు, అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇస్తారు, ఒక్క పాయింట్ మాత్రం ఫీచర్ ఉండదు. అండ్ ఇంకొక ఆప్షన్ మీకు ఏముంటుంది అంటే ఆల్ ఆఫ్ ద ఎబో అని ఉంటుంది. సో మీరు అన్ని ఫటాఫట్ చదివేస్తారు, చదివిన తర్వాత ఏం ఆప్షన్ ట్రిక్ చేస్తారు, ఆల్ ఆఫ్ ద ఎబో అని ట్రిక్ చేస్తారు. అంటే మీరు ఏమనుకుంటారు, అక్కడ ఫీచర్స్ అడిగారు కదా, స్వదేశ్ ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ ఫీచర్సే కదా అని ట్రిక్ చేస్తారు. అలా కాదు, ఈవెన్ చిన్న చిన్న వర్డ్స్ అక్కడ నాట్ అన్నారు, ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ట్రిక్ చేయాలి, ఓకేనా. సో ఈవెన్ కన్విన్స్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఆల్ ఆఫ్ ద ఎబో కానీ ఒక 3 to 4 సెంటెన్సెస్ అన్ని ఫీచర్స్ ఇచ్చి కింద లైక్ ఏదైనా ఒక్కటి నాట్ ఏ ఫీచర్ అనేది. అందుకోసమే ఇలా నాట్ ఏ ఫీచర్ కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ పేర్ అంటుంటారు. సో జస్ట్ టర్మినాలజీ కూడా మీరు ఎప్పుడు కానీ లైక్ ఆన్సర్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు రివైజ్, బికాస్ మనకి లైక్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. కొన్ని ఏరియాస్లో ఏంటి మనకి లైక్ క్వశ్చన్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫీచర్ అంటుంటారు. అప్పుడు మీరు ఫీచర్ అవ్వనిది మాత్రమే ఆన్సర్ చేయాలి, ఆల్ ఆఫ్ ద ఎబో అని మెన్షన్ చేస్తారు. సో కానీ మీరు కన్ఫ్యూజన్ ఉండకుండా క్లియర్గా మీరు క్వశ్చన్ని ట్వైస్ అండ్ థ్రైస్ చదివిన తర్వాతనే ఆన్సర్స్ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఈజీ క్లియర్. సో ఇలాంటి కొన్ని లైక్ ఇనిషియేటివ్ అండ్ స్మాలర్ మిస్టేక్స్ని కూడా కన్సిడర్ చేస్తూ మీరు ఏంటంటే మీ యొక్క పేపర్ని కేర్ఫుల్గా
కన్సిడర్ చేయండి అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ క్లియర్లీ అండ్ ఎగ్జాక్ట్లీ. బికాస్ మీరు డిస్క్రిప్షన్ చేస్తున్నాం, మనం సర్టన్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము అంటే మీకు అక్కడ ఏరియాస్లోనే మ్యాక్సిమం ఇన్ ద సెషన్స్లోనే ఎలాంటి ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేయాలి, వాట్ ఆర్ ద గన్ షాట్ పాయింట్స్ అనేవి కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ట్రై టు లిజన్ అవర్ క్లాసెస్ కేర్ఫుల్లీ అండ్ ఫాలో రెగ్యులర్లీ. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఈవెన్ మీ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ని రెగ్యులర్గా మెన్షన్ చేస్తూ ఉండండి. విల్ బీ అనలైజింగ్ యువర్ ఆన్సర్స్ బికాస్ మీరు వీటిని ఒక డైలీ మాక్ టెస్ట్ లా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ బికాస్ మీరు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని మళ్ళీ దాని నెక్స్ట్ డే కూడా మనం రివైజ్ చేయడం జరుగుతుంది, రైట్? సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. విల్ బీ మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.